చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారని నాకు కామెంట్ బాక్స్లో చెప్పేయండి. అండ్ ఈరోజైతే వీడియోలో నేను ఆల్రెడీ ప్రీవియస్ వీడియోలో 2 వీడియోస్ చేశాను. సో అది ఏంటి అంటే డిజైనింగ్, నేను ఫ్యాషన్ డిజైనింగ్ చేసినప్పుడు నేను చేసిన కొన్ని డిజైనర్ డ్రెస్సెస్ అనమాట. స్టార్టింగ్లో నేను కాలేజ్లో నేర్చుకునే టైంలో మాకు స్టిచ్చింగ్ అండ్ డిజైనింగ్ అన్నీ కలిపి ఉంటాయి కదా. సో స్టిచ్చింగ్ క్లాస్ అండ్ డిజైనింగ్ క్లాస్ 2 కలిపేసి కొన్ని మన డిజైన్ ఎలిమెంట్స్ యాడ్ చేస్తూ నేను స్టిచ్ చేసిన కొన్ని డ్రెస్సెస్ అనమాట. సో ఆల్రెడీ పార్ట్ 1 పార్ట్ 2 అయిపోయింది. సో నెక్స్ట్ ఇంకొక పార్ట్ చేస్తున్నాను. మీన్స్ చాలా ఉన్నాయి అండ్ వీడియో లెంత్ అయిపోతుందని చెప్పేసి నేను కొన్ని చేస్తున్నాను అనమాట. సో కొన్ని డ్రెస్సెస్ తీసుకొని ఒక్కొక్క వీడియో లాగా చేస్తున్నాను. సో దిస్ ఇస్ ద థర్డ్ పార్ట్ అని చెప్పొచ్చు. సో ఇది ఏంటంటే ఇందులో ఏంటంటే మనకి ఎక్కువ కాకుండా లైక్ నార్మల్ డైలీ వేర్ టైప్లో ఆర్ఎల్స్ చిన్న పార్టీస్కి అలా మనం చేసుకోవచ్చు అనమాట. సో అలాంటి డ్రెస్సెస్ నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇదేంటంటే జస్ట్ చూసారు కదా, ఇది ప్రింట్ అనేది చాలా యూనిక్గా ఉంటుంది. సో చాలా ట్రెండీ ప్రింట్ అనమాట. సో చూసారు కదా, సో ఇలాంటి ప్రింట్, ఇది జార్జెట్ ఫ్యాబ్రిక్. సో జార్జెట్ ఫ్యాబ్రిక్ జస్ట్ ఇది ఒక 1 మీటర్ ఫ్యాబ్రిక్ అనమాట. సో 1 మీటర్ ఫ్యాబ్రిక్లో నేను ఈ కుర్తీ అనేది డిజైన్ చేశాను. సో దీనికోసం నేను పైపింగ్ అనేది ఆరెంజ్ కలర్ పైపింగ్ ఇచ్చాను. జస్ట్ బోట్ నెక్ అండ్ స్లీవ్లెస్ ఇది. సో ఇది వచ్చేసి మనకి ఫ్రంట్లో జస్ట్ ఇక్కడ ఒకటే ఒక డిజైన్ ఎలిమెంట్ ఉంటుంది. ఇది ఏంటి అంటే ఫ్రంట్లో ఏంటి అంటే మనకి కొంచెం హైలో అనమాట. సో ఫ్రంట్లో లో వస్తుంది, ఫ్రంట్లో పైకి వచ్చేసింది, హై వస్తుంది, అండ్ బ్యాక్లో లో వస్తుంది అనమాట. సో హైలో కుర్తీ అనమాట. సో దిస్ ఇస్ ద వన్. సో పైన ఇలా ఉంటుంది, ఫ్రంట్ బ్యాక్ ఇలా ఉంటుంది అనమాట. సో దిస్ ఇస్ ద ప్లెయిన్ సింపుల్ కుర్తీ. సో ఇది మనం జస్ట్ నార్మల్గా కాలేజ్కి వేసుకోవడానికి, ఆఫీస్కి వేసుకోవడానికి చాలా బాగుంటుంది. అయితే కావాలంటే మనం స్లీవ్స్ కూడా అటాచ్ చేసుకోవచ్చు. అండ్ సమ్మర్స్లో అయితే చాలా కంఫర్టబుల్గా ఉంటుంది. సో దిస్ ఇస్ ద ఫస్ట్ వన్. అండ్ నెక్స్ట్ వచ్చేసి బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్. సో బ్లాక్ అండ్ వైట్ కాంబినేషన్ ఇస్ ద బెస్ట్ కాంబినేషన్ ఎవర్. మీన్స్ మనకి ఏ కాంబినేషన్ తీసుకోవాలి ఏంటి అని తెలియనప్పుడు బ్లాక్ అండ్ వైట్ ఇస్ ద బెస్ట్ ఆప్షన్ యాక్చువల్లీ. సో దిస్ ఇస్ ద కుర్తీ. ఇట్స్ లైక్ ఎలైన్ అని చెప్పొచ్చు, ఆర్ ఎల్స్ ఫ్రాక్ అని చెప్పొచ్చు ఇది. సో ఇందులో ఏంటి అంటే నెక్కి ఇలా పాట్ నెక్ అనమాట, హై నెక్ అనమాట. హై నెక్ విత్ పాట్ అనమాట. ఫ్రంట్లో పాట్ వస్తుంది, పాట్ షేప్. సో ఈ పాట్ షేప్లో ఏంటి అంటే ఫ్రంట్లో ఇలా యాడ్ చేశాను. సో ఇలా ఉంటుందన్నమాట ఫ్రంట్లో. అండ్ ఇదంతా పర్ల్ స్టిక్ చేశాను అనమాట. అండ్ ఇక్కడ ఇంకొకటి ఏంటంటే ఫ్రంట్లో ప్రిన్సెస్ కట్ అండ్ బ్యాక్లో కూడా ప్రిన్సెస్ కట్ ఇచ్చాను, దట్ విత్ పైపింగ్ అనమాట. సో విత్ పైపింగ్ ఇచ్చాము. అండ్ ఇక్కడ ఈ ఫ్లవర్ కూడా హ్యాండ్మేడ్ ఫ్లవర్. సో ఫ్లవర్ చేశాను. బ్లాక్ అండ్ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని, నార్మల్ ఫ్యాబ్రిక్ ఉంటుంది కదా, సో అది బ్లాక్ అండ్ వైట్ ఫ్యాబ్రిక్ తీసుకొని ఇలా ఫ్లవర్ చేసేసాను. ఇలా ఫ్లవర్ చేసి ఆ తర్వాత ఇలా పర్ల్స్ అనేవి హ్యాంగ్ చేసాము. సో ఇలా ఉంటుంది మనకి ఫ్రంట్లో. ఇది సైడ్లో వస్తుంది, ఇలా వేసుకుంటాం కదా. సో ఇలా ఇక్కడ సైడ్లో కనిపిస్తుంది అనమాట. సో దిస్ ఇస్ ద వన్. అండ్ దిస్ ఇస్ అబౌట్ ద యోక్. అండ్ ఇక్కడ చూసినట్టయితే ఇది స్లీవ్లెస్. అండ్ నెక్స్ట్ వచ్చేసి డౌన్లో చూసినట్టయితే ఇక్కడ నార్మల్ ప్లీటెడ్ పెట్టాను. సో ఇలా ప్లీటెడ్లో ఏంటంటే మనకి ఎంత ఫ్యాబ్రిక్ ఉంటే అంత మనం జస్ట్ ప్లీట్స్లో అడ్జస్ట్ చేసేయచ్చు. సో అలా చేసేసుకోవచ్చు అనమాట. సో మనకి ఎక్కువ ఫ్యాబ్రిక్ లేనప్పుడు ఇలా ప్లీట్స్ పెట్టుకుంటే ఏంటంటే మనకి ఫ్లేర్ అనేది కొంచెం ఎక్కువగా కనిపిస్తుంది. ఆర్ ఎల్స్ కొంచెం ఫ్యాబ్రిక్ ఎక్కువ ఉంది అనుకుంటే మాత్రం మనం సర్క్యులర్ ఆర్ హాఫ్ సర్క్యులర్ ఫ్లేర్ తీసుకుంటే బాగుంటుంది. దట్ టు ప్రింట్స్ కూడా చూసుకోవాలి. మనకి ర్యాండమ్ ప్రింట్స్ ఉంటే మనం సర్క్యులర్లో ఏం చేసుకున్నా ఎలా చేసుకున్నా బాగానే ఉంటుంది. బట్ ప్రింట్స్ చూసుకున్నప్పుడు మనకి లెంత్ వైజ్లో ప్రింట్స్ ఉన్నాయనుకోండి, సో డిపెండ్స్ ఆన్ ద ప్రింట్స్ మనం చేంజ్ చేయాల్సి ఉంటుంది డిజైన్ అనేది, మీన్స్ ప్యాటర్న్ అనేది. అండ్ ఇక్కడైతే మనకి ఇలా జస్ట్ నార్మల్ లైఫ్ ప్లీట్స్ పెట్టేసి ఇలా పెట్టేసాను. అండ్ ఇక్కడ ఒకటి ఏంటంటే జస్ట్ నాట్స్ ఇలా జస్ట్ థ్రెడ్స్ ఇచ్చేసాను అనమాట సైడ్స్లో. సో ఈ థ్రెడ్స్ ఏంటి మనకి ఒకవేళ వేస్ట్ దగ్గర ఏదైనా కొంచెం లూజ్ అయినా కూడా మనకి అడ్జస్టబుల్ అయిపోయి ఫుల్గా ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అనమాట. సో మనకి వేస్ట్ దగ్గర మనకి అంత టైట్ వద్దు అనుకున్నప్పుడు అండ్ ఫిట్టింగ్ కరెక్ట్ రానప్పుడు మనకి ఇలా థ్రెడ్స్ ఇచ్చుకుంటే ఏంటి అంటే మనకి చాలా ఈజీగా ఎలాంటి వాళ్ళైనా కూడా స్టిచ్ చేసుకోవచ్చు. అండ్ పర్ఫెక్ట్ ఫిట్టింగ్ అనేది వేసుకున్నప్పుడు రావడానికి ఇలా థ్రెడ్స్ ఇచ్చుకుంటే చాలా బెస్ట్ ఆప్షన్ అని చెప్పొచ్చు థ్రెడ్స్ అనేవి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి అనదర్ కాటన్ వన్. సో ఇది నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్ నాసింగ్లో తీసుకున్నాము. సో మనకి ఏంటంటే కాటన్ ఫ్యాబ్రిక్స్ నాసింగ్లో లైక్ కట్ పీస్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటాయి. అవి జస్ట్ 2.5 మీటర్స్ ఆర్ 3 మీటర్స్, 2 మీటర్స్, 1.5 మీటర్ అలాంటి కట్ పీస్ ఫ్యాబ్రిక్స్ ఉంటాయి. అవి ఏంటంటే జస్ట్ నార్మల్ ఫ్యాబ్రిక్స్ కన్నా అవి కొంచెం తక్కువ వస్తాయి అనమాట. సో అలాంటివి తీసుకొని మనం ఇలా కుర్తీస్ అలాంటివి చేసుకుంటే బెటర్. నార్మల్ థాన్స్లో తీసుకున్న ఫ్యాబ్రిక్ అయినా ఇలా కొంచెం తక్కువ రేట్లో వస్తుంది అనమాట. సో అలా ట్రై చేయొచ్చు నార్సింగ్లో అయినా, లేదంటే ఎక్కడైనా ఏ షాప్స్లో అయినా కూడా నార్మల్గా
కట్ పీస్ ఫ్యాబ్రిక్స్ అని ఉంటాయి. లైక్ ఏంటంటే థాన్స్ మొత్తం అయిపోతుంది కదా, సో లాస్ట్లో ఉండే 1 మీటర్, హాఫ్ మీటర్, 1.5, 2.5 అలాంటి ఫ్యాబ్రిక్స్ ఏంటి అంటే ఇలా కట్ పీస్ ఫ్యాబ్రిక్స్ అని చెప్పేసి పక్కన పెట్టేస్తారు. సో అలాంటి వాటిలో తీసుకుంటే ఏంటి మనకి సేమ్ ఫ్యాబ్రిక్లో డిఫరెన్స్ ఉండదు, బట్ ప్రైస్లో మాత్రం వేరియేషన్ ఉంటుంది. సో అలాంటి ఫ్యాబ్రిక్స్లో తీసుకున్నది అనమాట దిస్ వన్. సో ఇది ఏంటంటే ఇది నార్మల్ కాటన్ ఫ్యాబ్రిక్. సో ఇక్కడ నేను నెక్ దగ్గర ఇలా ప్లీట్స్ పెట్టేశాను అనమాట. బోట్ నెక్ ఇచ్చేసి బోట్ నెక్కి ప్లీట్స్ పెట్టాను. సో ఇలా ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ స్లీవ్ కూడా ఎల్బో స్లీవ్స్కి కూడా ఇలా ప్లీట్స్ పెట్టేశాను. అండ్ ఇక్కడ కూడా అవే అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ డౌన్లో నార్మల్ ఏ లైన్ కుర్తీ, ఇది నార్మల్ ప్లేన్ ఏ లైన్ కుర్తీ. సో దిస్ ఈజ్ ద వన్. అండ్ ఇక్కడ వచ్చేసి మనకి బ్యాక్లో ఇలా అనమాట. బ్యాక్లో నార్మల్గా డాట్స్ పెట్టుకుంటాం. సో పర్ఫెక్ట్ స్టిచ్చింగ్ రావాలి అంటే బ్యాక్లో డాట్స్ పెట్టేసుకోవాలన్నమాట. సో డాట్స్ పెట్టేసుకున్న తర్వాత జస్ట్ నార్మల్గా ఇలా లూప్స్ లాగా ఇచ్చాను 2. సో ఇలా లూప్స్ లాగా ఇచ్చేసి ఆ లూప్స్లోంచి ఇలా థ్రెడ్స్ ఇచ్చాను అనమాట. సో ఇలా థ్రెడ్స్ చేయడం వల్ల ఏంటంటే మనం బ్యాక్లో ఇలా జస్ట్ ఇలా కొంచెం లాగేసి ఇలా కట్టేసుకోవచ్చు అనమాట. సో ఇలా కట్టేసుకుంటే మనకి ఫ్రంట్ వేస్ట్ దగ్గర మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది ఫిట్టింగ్ అనేది. సో దిస్ ఈజ్ ద వన్. సో ఇదనమాట నా నెక్స్ట్ కుర్తీ. సో ప్రస్తుతానికైతే సో ఇది ఈరోజు వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అండ్ పక్కన బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. సో అలా చేయడం వల్ల మీరు ఏ వీడియోని కూడా మిస్ అవ్వకుండా చూడొచ్చు. అండ్ ఈ డిజైన్ ఐడియాస్ మీకు నచ్చాయని అనుకుంటున్నాను. అండ్ ఏ డిజైన్ ఐడియా మీకు నచ్చింది, ఏది నచ్చింది అని చెప్పేసి నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి. అండ్ ఇది ఈరోజు మన వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బై బాయ్.